అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు గోంగూరతో పొడి ఎలా తయారు చేసుకోలేదు చూపిస్తున్నాను అనమాట. వీటికి నేను ఒక మూకుడులో 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 3 చెంచాల మినపగుళ్ళు, ఒక పావు చెంచా ఆవాలు, ఒక అర చెంచా మెంతులు వేసుకోవాలి. ఉంటే నేను మెంతి పొడి వేసాను కాబట్టి ఇందులో మెంతులు వేయలేదన్నమాట. అలాగే 4 చెంచాల శనగపప్పు, ఓ 2 చెంచాల నువ్వులు వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్నీ కూడా సమంగా వేగేటి మాడకుండా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూను పసుపు, ఒక చిన్న గోలి సైజు చింతపండు ముద్ద వేసి ఇవి కూడా ఈ కొంచెం పోపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట. అలాగే ఒక స్పూను ధనియాలు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలన్నమాట. వేయించినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ ఈ మూకుడిని ఖాళీ చేసి మొత్తం ఒక స్పూను ఆయిల్ వేసుకుని ఈ ఎండిపోయిన గోంగూర ఉంటుంది కదా, ఈ ఎండబెట్టడం ఎలా అంటే శుభ్రంగా గోంగూర తెచ్చి ఒక 2-3 కట్టలు కడిగి ఒక 5-6 సార్లు కడిగి ఉప్పు నీళ్ళలో కడుక్కుని నీడకి ఆరబెట్టుకోవాలన్నమాట. సమ్మర్ సీజన్లో అయితే 2 రోజుల్లో చక్కగా నీడకి ఆరిపోతుంది అనమాట. వింటర్లో కొంచెం రైనీ సీజన్లో ఈ ప్రాసెస్ కష్టం అనమాట. ఈ ఎండలు ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఎండలో ఉన్న రోజుల్లో కడిగి ఆరబెడితే నీడకి ఆరబెట్టుకోవాలి. ఎండకు ఆరబెడితే అందులో ఉండే ఫ్లేవర్ అంతా పోయి ఎండు వాసన వస్తూ ఉంటుంది అనమాట. నీడకి ఆరబెట్టినట్లయితే ఏ ఆకుకూరలైనా కసూరి మేతి కానీ, పుదీనా కానీ, గోంగూర కానీ ఎండాకాలం చక్కగా ఎక్కువ కట్టలు తెచ్చి మనం నీడకి ఇంట్లోనే ఆరబెట్టుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ ఫ్లేవర్ పోకుండా చాలా చక్కగా ఎండిపోతాయి అన్నమాట. ఇవన్నీ అప్పుడు ఎయిర్ సీసాలో కానీ డబ్బాలో కానీ మూత పెట్టి ప్రిజర్వ్ చేసుకుంటే ఇలా పొడులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 50-60 కాయలు తీసుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు. ఇవి కమ్మని కాయలు, అస్సలు కారం లేవు. అందుకని ఇవన్నీ ఈ పొడిలో పట్టేసాయి అనమాట. ఈ ఎండిపోయిన ఈ ఎండుమిరపకాయలని ఒకసారి ఎండబెట్టి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి ఇవి. ఆ వేయించుకున్నవి అలాగే ఈ పప్పులు, ఈ ఆకు అన్నీ కలిపి ఇలా గ్రైండ్ చేసి చక్కగా చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో మనం భద్రపరచుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి వీటిలోకైనా మన ఇష్టానుసారం తినచ్చు. ఈ పొడి మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక సీసాలో చక్కగా ఎయిర్ టైట్ సీసా అనమాట, ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిలో కానీ డబ్బాల్లో కంటే సీసాల్లో పెడితేనే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఏవైనా పచ్చళ్ళు, పొడులు అవన్నీ కూడా. గాలి జొరబడిన సీసాలో భద్రపరచుకోవాలి.